అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు. సంగారెడ్డి ఫల పరిశోధన క్షేత్రంలో ఆకట్టుకున్న మామిడి రకాల ప్రదర్శన, అధిక సాంద్ర పద్ధతిలో ప్రత్తి సాగు వివరాలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. తెలుగు రాష్ట్రాలలో దాదాపు 7 లక్షల హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో సాగవుతున్న మామిడిలో 1000కు పైగా వైవిధ్య రకాలున్నాయి. వాటిలో వాణిజ్య ప్రధానంగా వినియోగించే కొన్ని కోత రకాల గురించి నిన్నటి అన్నదాతలో తెలుసుకున్నాం కదా. మరి ప్రాచుర్యంలో ఉన్న మరికొన్ని కోత రకాలు, రసభరిత రకాలు, పునాస రకాలు, పచ్చడి రకాల గురించి శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ సుచిత్ర నుంచి ఈరోజు అన్నదాతలో తెలుసుకుందాం. ఈసారి మామిడి ప్రదర్శనలో 242 రకాలు ప్రదర్శించడం జరిగింది. సో వివిధ రకాలు, పొడుగు రకాలు, పొట్టి రకాలు, అలాగే పికిల్ వెరైటీస్, ఆఫ్ సీజన్ మామిడి రకాలు, జ్యూసీ వెరైటీస్, ప్రాసెసింగ్ వెరైటీస్ వీటన్నిటిని కూడా ప్రదర్శించడం జరిగింది. ఇది జలాలండి. ఇది పచ్చడికి బాగా వాడుకునే రకం. ఇది ఈ షేప్ అనేది మనకి మామిడిలో ఎస్ షేప్ లాగా ఉంటుంది. ఇది 14 డిగ్రీల వరకు చక్కెర శాతం ఉంటుంది. సో దీని ఫ్రూట్ వెయిట్ వచ్చేసి 700 గ్రాములు, అంటే 30 కేజీ వరకు ఈ బరువు అనేది తూగుతుంది. పచ్చడి రకాలలో ఇంకొకటి హైదర్ సాహెబ్ వెరైటీ. సో ఇది 100 గ్రాముల నుంచి 120 గ్రాముల వరకు ఉంటుంది. సో 13 డిగ్రీల బ్రిక్స్ వరకు ఇది ఉంటుంది. తెల్ల గులాబీ కూడా ఇది లేట్ సీజన్ పికిల్ వెరైటీ అండి ఇది. సో దీంట్లో మనకి ఎక్కువగా ఈ లెంటిసల్స్ అనేవి ఎక్కువగా మనకి కనిపిస్తాయి. సో చాలా కాన్స్పిక్యుయస్గా ఉంటుంది. పెద్ద పెద్ద మచ్చలు ఉంటాయి వీటికి. ఇప్పుడు ఆమెని పచ్చడి రకము. సో కాయలు పెద్ద సైజులో ఉంటాయి. 650 నుంచి 700 గ్రాముల వరకు ఉంటుంది. సో దీంట్లో ఈ లెంటిసల్స్ అనేవి కూడా మనకి ఎక్కువగా కాన్స్పిక్యుయస్గా కనిపిస్తాయి. సో దీంట్లో 14 డిగ్రీల వరకు బ్రిక్స్ అనేది కనిపిస్తుంది మనకి షుగర్ శాతం. ఇది తంబువా అండి. ఈ తంబువా అనేది మనకి ఆఫ్ సీజన్ వెరైటీ. ఇయర్ రౌండ్ ఈ యొక్క ఫ్రూట్స్ అనేవి మనకు కనిపిస్తాయి. ఇది కూడా పచ్చడికి వాడుకోవచ్చు. ఇది 200 గ్రాముల వరకు నుంచి 300 గ్రాముల వరకు బరువు ఉంటుంది. డేట్ షెరే అనే రకం అండి. చాలా పెద్ద సైజులో కాయలు కాస్తాయి. సో ఇది కూడా పచ్చడి రకము. దీంట్లో 16 డిగ్రీల బ్రిక్స్ వరకు మనకి కనిపిస్తుంది. స్పెషల్ అనేది ఇది ఆఫ్ సీజన్ వెరైటీ అండి. ఇది ఇప్పుడు రెస్టారెంట్స్లో ఇయర్ రౌండ్ ఫ్రెష్ పచ్చళ్ళు పెట్టుకోవడానికి ఈ యొక్క వెరైటీని మనం వాడతాము. ఇది రౌండ్గా ఉంటుంది. చిన్న సైజు నుంచి మీడియం సైజ్ కాయలు వస్తాయి. సో ఆఫ్ సీజన్లో ఇంకా పెద్దగా సెప్టెంబర్, అక్టోబర్లో కాయలు పెద్ద సైజులో రావడం అనేది జరుగుతుంది. 17 డిగ్రీల వరకు బ్రిక్స్ ఉంటుంది. ఇది ఆఫ్ సీజన్ వెరైటీ. ఇది బొబ్బిలి పునాస. సో ఇయర్ రౌండ్ మనకి దీనికి పూత కాత కనిపిస్తుంది. సో 140 గ్రాముల వరకు ఉంటుంది ఇది. సో 14 డిగ్రీల బ్రిక్స్ చక్కెర శాతం ఉంటుంది. తెఫాలా ఇది కూడా ఇయర్ రౌండ్ మనకు కనిపిస్తుంది. పూత కాత 200 గ్రాముల వరకు బరువు తూగుతుంది. సో ఇది ఎస్ ఆకారంలో ఉంటుందండి. సో బారామషా అనేది కూడా ఇది ఆఫ్ సీజన్ రకం. సో ఇయర్ రౌండ్ పూత వస్తుంది. సెప్టెంబర్, అక్టోబర్లో మనకి కాయలు కొంచెం పెద్దగా కనిపిస్తాయి. 150 గ్రాముల వరకు బరువు తూగుతుంది. ఇది షాజహాన్ వెరైటీ, చాలా ఫేమస్ వెరైటీ ఇది. ఇది మొగల్ వెరైటీ. సో చూడడానికి బంగన్పల్లిలాగా ఉన్నా కూడా కొంచెం భుజాలు అనేవి కొంచెం వెడల్పుగా ఉంటాయి. దీంట్లో పీచు శాతం ఎక్కువగా ఉంటుంది. 400 నుంచి 500 గ్రాముల వరకు ఉంటుంది. 16 డిగ్రీల బ్రిక్స్ ఉంటుంది. ఇది బేగం కస్. ఇది కూడా మొగల్ వెరైటీ అండి.
ఇది మీడియం సైజులో ఉంటుంది. కాయలు పండిన తర్వాత కూడా ఇంకా ఆకుపచ్చ కలర్లోనే ఉంటాయి. ఆర్యవర్తం ఇర్సాల వెరైటీ. సో దీంట్లో మచ్చలు అనేది కొంచెం తెలుపు రంగులో ఉండి కాయ మొత్తం పరుచుకుంటాయి. డార్క పునీత్ అనే రకము, ఇది బెంగళూరు నుంచి వచ్చిన రకం ఇది. సో ఇది కాయలు చిన్నగా బంగనపల్లి మామిడి లాగానే ఉంటుంది కానీ కాయలు చిన్న సైజు. సో చక్కెర శాతము 18 డిగ్రీల వరకు ఉంటుంది బ్రిక్స్. సో సమ్మర్ బెస్ట్ అనేది చాలా కాస్ట్లీ వెరైటీ అండి. అది ఆ వెరైటీతోని బెంగళూరు అంటే తోతాపురి రకాన్ని హైబ్రిడ్ చేసిన రకం ఇది. కాయ వచ్చేసి ఒక 200 నుంచి 250 గ్రాముల వరకు బరువు ఉంటుంది. 17 డిగ్రీల బ్రిక్స్ వరకు ఉంటుంది. ఇది పసుపు మామిడి 150 గ్రాముల వరకు ఉంటుంది. 15 డిగ్రీల బ్రిక్స్ వరకు ఉంటుంది. సో జమేదార్ అనే రకం ఇది. సో కాయలు చాలా చిన్న సైజులో ఉంటాయి. దీంట్లో ఈ ముక్క అనేది ఉండదు, చిన్నగా ఉంటాయి. సో కాయ వచ్చేసి కేవలం 50 గ్రాముల నుంచి 70 గ్రాముల వరకు ఉంటుంది. 20 డిగ్రీల బ్రిక్స్. పేటా స్వీట్ రౌండ్గా ఉంటుంది, చాలా తీయని రకం ఇది. రోజ్. సో దీని ముక్క అనేది కొంచెం చిన్నగా ఉంటుంది ఇక్కడ కింద. బడా గులాబీ, ఇది చిన్న సైజు వెరైటీ, కేవలం 80 గ్రాములు ఉండే వెరైటీ, చాలా తీయగా ఉండే వెరైటీ ఇది. 21 డిగ్రీల బ్రిక్స్ వరకు ఉంటాయి. కుడాదాద్ అనే వెరైటీ, ముక్క అనేది కొంచెం పైకి ఉంటుంది, షార్ప్గా ఉంటుంది. యూనిఫామ్ రైపెనింగ్ ఉండదు, అక్కడక్కడ పచ్చగా ఉంటుంది. పదిరి వెరైటీ అండి ఇది. సో బ్లంట్ నోస్ అనేది మనం చూడొచ్చు. పుట్టు అనే వెరైటీ. సో కాయ రౌండ్గా ఉండి లాస్ట్ కిందికి వచ్చేవరకు కింద కొచ్చగా కనిపిస్తుంది. ఇది పండిన తర్వాత కూడా గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇది సారు వెరైటీ అండి. ఇది 260 గ్రాములు ఉంటుంది. సో దీంట్లో ఒక ఎస్ ఆకారంలో ఉండి బీక్ అనేది ఎక్కువగా ఉండదు. ఇది పరసపల్లి దూదియ, చాలా తీయని రకం ఇది. చిన్నగా ఉన్నప్పటికీ చాలా తీయగా ఉంటుంది. ఇది అజాముస్సమర్ అండి, చాలా కాస్ట్లీ వెరైటీ ఇది. ఇది 1000 రూపాయలు కేజీ వరకు ఉంటుంది. ఇది ఈ వెరైటీ కొనడానికి మనకి పాత బస్తీ నుంచి చాలామంది రావడం జరుగుతుంది. హరాబరా, ఇది గ్రీన్ కలర్, కొంచెం ఎల్లో కలర్ రైపెనింగ్లో ఉంటుంది. దీంట్లో కూడా తెల్లని మచ్చలు అనేవి మనకి కనిపించినట్లుగా ఉంటాయి. నజీం పసంద్, ఇది కూడా గ్రీన్ కలర్లోనే ఉంటుంది పండిన తర్వాత కూడా. స్టాక్ అనేది పైకి ఉంటాయి, కొన్ని పళ్ళలో ఇవి కిందికి ఉంటాయి, కానీ ఈ పండులో మాత్రం ఇది పైకి కనిపిస్తుంది. తోతాపూర్లో కూడా మనకి పైకి ఉంటుంది. ఇది హైబ్రిడ్ అండి, సమ్మర్ బేస్డ్ అండ్ గోవా బండర్. ఇది మీడియం సైజులో ఉండి పసుపు కలర్లో ఉంటుంది. ఇది తీయని రకము, 19 డిగ్రీల వరకు బ్రిక్స్ ఉంటుంది. ఇది హుర్ అనే రకము, ఎస్ ఆకారంలో ఉంటుంది. యూనిఫామ్ కలర్ కాకుండా అక్కడక్కడ కొంచెం గ్రీన్ ప్యాచెస్ అనేవి ఉంటాయి. ఇది రాజాపరి ఇంటూ లంగ్రా అండి. సో ఇది కూడా పండిన తర్వాత కూడా గ్రీన్ కలర్లో ఉండే రకము. సో దీని ముక్కు కిందికి కనిపిస్తుంది. ఇది సొరా వెరైటీ. యాక్చువల్గా ఇది మనకి మోచే ఎంత ఉందో అంతవరకు వచ్చే కాయ. సో దీని మీద మనకి మచ్చలు అనేది బంగన్పల్లి లాగా మనకు కనిపిస్తుంది అక్కడక్కడ. సో 2 కేజీల వరకు ఇది బరువు ఉంటుంది. బూరా వెరైటీ ఇది. సో భుజాలు చాలా రౌండ్గా ఎత్తుగా ఉండి సో కిందికి వచ్చే వరకు కొంచెం కింద ట్యాపరింగ్ లాగా ఉంటుంది. సో మనకి ఇక్కడ ముక్కు కనిపించదు. అయితే అలంపూర్ ప్రాంతంలో దీనికి ప్రసిద్ధిగా దీన్ని పండిస్తారు కాబట్టి దీనికి అలంపూర్ బెనేషాన్ అనే రకంగా ఇది ప్రసిద్ధి కాంచింది. ఇది పపాయ రాజు గోవా, 250 వరకు బరువు ఉంటుంది. 21 డిగ్రీలు, చాలా చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. సంగారెడ్డి నుంచి విడుదల చేసిన రకం మంజీరా అనే రకం. ఇది రౌండ్గా ఉంటుంది, దీంట్లో పల్ప్ శాతం ఎక్కువగా ఉంటుంది. సో ముక్కు చూసినట్లయితే ఈ రౌండ్లోనే కలిసిపోయిన రకంగా కనిపిస్తుంది. మనకి గ్రీన్ ప్యాచెస్, ఎల్లో ప్యాచెస్గా ఇది రైపనింగ్ అవుతుంది. సో దీంట్లో చక్కెర శాతం వచ్చేసి కొంచెం తక్కువగా ఉంటుంది, 18 డిగ్రీల బ్రిక్స్ వరకు. ఇది మధుమేహ పేషెంట్స్కి ఇది బాగా ఉపయోగపడుతుంది. దీంట్లో ఒక ప్రత్యేకమైన ఫ్లేవర్ అనేది ఒక పండులో ఉంటుంది. ఇది చిలక ముక్కు వెరైటీ. ఇది చిన్న సైజు వెరైటీ, 100 నుంచి 150 గ్రాముల వరకు ఉంటుంది. ఇది ఎముక చూసినట్లయితే షార్ప్గా కనిపిస్తుంది. సో చిలక ముక్కు వెరైటీ 14 డిగ్రీల చక్కెర శాతం ఉంటుంది. కోహినూర్ వెరైటీ. సో 350 గ్రాముల వరకు ఉంటుంది, పెద్ద సైజు రకము. సో దీంట్లో భుజాలు అనేది ఒకవైపు ఎత్తుగా ఉంటుంది, ఇంకోవైపు ఫ్లాట్గా ఉంటుంది. సో దీంట్లో ముక్క అనేది మనకి సరిగ్గా కనిపించదు. షెర్వానియా అనో రకం, షెర్వానియో. సో 250 గ్రాముల వరకు ఉంటుంది, 11 డిగ్రీల బ్రిక్స్ వరకు ఉంటుంది. ఇది పంచదార కలస, చాలా తీయని రకం, ఇష్టపడే రకం అందరూ. అయితే ఇది మాత్రం పండిన తర్వాత కూడా గ్రీన్ కలర్లోనే ఉంటుంది. సో దీని మీద వైట్ మచ్చలు అనేవి మొత్తం ఫ్రూట్ అంతా కూడా వ్యాపించి ఉంటుంది. ఇది ఎస్ నెంబర్ 4. ఇది 170 గ్రాముల వరకు ఉంటుంది.
ప్రత్యేకమైన షేప్లో మనకు కనిపిస్తుంది. ఈ ముక్క అనేది షార్ప్గా కాకుండా కొంచెం పొడుచుకొచ్చినట్లుగా మనకు కనిపిస్తుంది. హృదయాకారంలో ఉంటుంది. అసీఫుస్ సమ్మర్ అండి. ఇది మొఘల్ వెరైటీ. ఇది 175 గ్రాముల వరకు ఉంటుంది. 18 డిగ్రీల బ్రిక్స్ వరకు ఉంటుంది. సో కోత రకం. ఇది కచ్చా మీఠా అనే రకము. ఇది తీపి పులుపు సమ్మేళనం కలిగిన పండు. సో దీంట్లో చూసినట్లయితే ఒకవైపుగా మనకి క్రాస్గా కనిపిస్తుంది. కొంచెం రౌండ్గా ఉన్నప్పటికీ దీంట్లో కూడా ముక్క అనేది మనకి ప్రామినెంట్గా కనిపించదు. ముండప్ప అనే వెరైటీ. సో దీని షేప్ చూసినట్లయితే మనకి ఒకవైపుగా మాత్రమే భుజాలు ఎత్తుగా ఉండడం జరుగుతుంది. ముక్క అనేది కొంచెం మనకి కింద భాగంలో కనిపిస్తుంది. 350 గ్రాముల వరకు ఉంటుంది. 20 డిగ్రీల బ్రిక్స్ వరకు బరువు తూగుతుంది. ఇది నార్త్ ఇండియాలో చాలా ఫేమస్ రకం అండి. లంగ్రా అంటారు. సో ఇది పండిన తర్వాత కూడా గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇది వికారాబాద్ ప్రాంతంలో ఎక్కువగా పండించే మెహమూదా రకం కాబట్టి దీన్ని మెహమూదా వికారాబాద్ అని అంటారు. సో ఇది మీడియం సైజు. సో 170 గ్రాముల వరకు బరువు ఉంటుంది. దీంట్లో ముక్కు కూడా మనకి కాన్స్పిషియస్గా ప్రామినెంట్గా కనిపించదు. ఇది కేరళ నుంచి తెప్పించిన రకం అండి. ఇది చిల్లీ మ్యాంగో. సో మిరపకాయ సైజులో ఉంటుంది. ఇది 18 డిగ్రీల వరకు బ్రిక్స్ ఉంటుంది. 80 గ్రాముల బరువు ఉంటుంది. ఇది కోత రకం. కంప్లీట్ కలర్ రకం అండి. అంబిక పర్పుల్ కలర్లో ఊదా రంగులో మనకి పండంతా కూడా మనకి కనిపిస్తుంది. సో 20 డిగ్రీల బ్రిక్స్ వరకు చక్కెర శాతం ఎక్కువగా కనిపిస్తుంది. సో 200 నుంచి 250 గ్రాముల వరకు ఈ బరువు అనేది తూగుతుంది. ఇది అండమాన్ నుంచి వచ్చిన రకం. అండమాన్లో మామూలుగా మామిడి అనేది వైల్డ్గా అంటే అడవి ప్రాంతంలో కనిపిస్తాయి. సో అక్కడి నుంచి తీసుకొచ్చిన రకం. అంటే మామిడిలో మామూలుగా ఇది స్పీషీసే డిఫరెంట్. ఇది మామూలుగా మ్యాంజిఫెరా ఇండికా అంటాము, కానీ ఇది మ్యాంజిఫెరా వడరేటా. తెలుగు రైతుల జీవితాలలో మమేకమైంది తెల్ల బంగారంగా పిలుచుకునే ప్రత్తి సాగు. సాగులో ఎన్ని సమస్యలు వచ్చినా, మార్కెట్ ఒడిదుడుకులు ఎన్ని ఎదురైనా వాణిజ్య పంట ప్రత్తి సాగంటే మాత్రం రైతుకు ఎంతో మమకారం. అయితే తేలిక నేలలో దిగుబడి పెంచేందుకు ఇటీవల ప్రాచుర్యం పొందింది అధిక సాంద్ర విధానం. సాధారణ పద్ధతిలో ఎకరాకు వచ్చే 2 నుంచి 6 క్వింటాల ప్రతి దిగుబడి స్థానంలో అధిక సాంద్ర విధానంలో 10 నుంచి 12 క్వింటాల అధిక దిగుబడి పొందవచ్చుననేది శాస్త్రవేత్తల అంచనా. తెలంగాణలో గత సంవత్సరం నిరూపితమైంది కూడా. అయితే అధిక దిగుబడి వస్తుంది కదా అని సాధారణ నల్లరేగడి భూముల్లో ఈ అధిక సాంద్ర పద్ధతిని ఆచరిస్తే అసలుకే మోసం వస్తుంది. ఎలా అంటే మొక్కలు ఒత్తుగా పెరిగి కొమ్మలు ఒకదానితో ఒకటి కలిసిపోయి పూత కాపు చాలా తక్కువగా ఉంటుంది. మరి అధిక సాంద్ర విధానంతో తేలిక నేలల్లో ప్రత్తి సాగు చేసే రైతులు గమనించుకోవాల్సిన అంశాల గురించి తెలియజేస్తున్నారు నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ టి ప్రభాకర్ రెడ్డి. అధిక సాంద్రత పత్తి సాగు అనేది సాధారణ పత్తి సాగుకు భిన్నంగా మొక్కల మధ్యలో దూరం తగ్గించుకొని మొక్కల సంఖ్యను ఎక్కువగా వచ్చే విధంగా నాటుకోవడాన్ని అధిక సాంద్రత పత్తి సాగు అంటాము. సో ఈ విధానంలో ముఖ్యంగా మనము వరుసల మధ్యలో 90 సెంటీమీటర్లు అలాగే ఉంచుకొని మొక్కల మధ్యలో దూరం అనేది 15 సెంటీమీటర్ల వరకు తగ్గించుకోవటం వలన మనకు ఒక ఎకరాకి 29,639 మొక్కలు వస్తాయి. అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు అనేది తేలిక నేలల్లో, వర్షాధారంగా పండించే నేలల్లో, ముఖ్యంగా బలం తక్కువగా ఉండే నేలల్లో, సో ఇలాంటి నేలల్లో పత్తి మొక్క పెరగదు కాబట్టి ఈ మొక్కల సంఖ్యను పెంచుకోవడం ద్వారా మనం దిగుబడి పెంచుకునే అవకాశం ఉంటుంది. మనం సాధారణంగా పత్తి సాగు కనుక చూసినట్లయితే మనకి ఈ వరుసల మధ్యలో 90 సెంటీమీటర్లు పెట్టుకుని మొక్కల మధ్యలో కూడా 90 సెంటీమీటర్లు పెట్టుకొని సాగు చేయడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా సాగు చేయడం వల్ల ఒక ఎకరాకి 4,900 వరకు మొక్కలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొంతమంది రైతులు మొక్కల మధ్యలో 90 సెంటీమీటర్లు కాకుండా 60 సెంటీమీటర్లు పెట్టుకోవడం, అంటే వరుసల మధ్యలో 90 సెంటీమీటర్లు మొక్కల మధ్యలో 60 సెంటీమీటర్లు పెట్టుకోవడం ద్వారా ఒక ఎకరాకి 7,000 వరకు మనకు మొక్కల సంఖ్య వచ్చే అవకాశం ఉంటుంది. సో మరికొన్ని ప్రాంతాల్లో మొక్కల మధ్యలో 60 సెంటీమీటర్లు కాకుండా 45 సెంటీమీటర్లు కానీ 30 సెంటీమీటర్లు కానీ పెట్టుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా చేసుకోవడం వల్ల ఒక ఎకరాకి 14,000 వరకు కూడా మనం మొక్కల సంఖ్యను పెంచుకునే అవకాశం ఉంటుంది. ఈ అధిక సాంద్రత పత్తి సాగులో గుంటకతోటి అంతర్కృషి చేసుకోవడానికి అనుకూలంగా ఈ వరుసల మధ్యలో దూరాన్ని ఎలాంటి తేడా లేకుండా, ఎలాంటి చేంజ్ చేయకుండా మనం 90 సెంటీమీటర్లు అలానే ఉంచుకొని ఈ యొక్క మొక్కల మధ్య దూరాన్ని 15 సెంటీమీటర్లు పెట్టుకోవడం ద్వారా ఈ యొక్క మొక్కల సంఖ్యను 29,000 వరకు పెంచుకోవడం. అంటే మనకు ఇంతకుముందు సాధారణ పత్తి సాగు కంటే కూడా మనకు 3 నుంచి 4 ఇంతల వరకు
అధికంగా మొక్కల సంఖ్యను పెంచుకోవడం ద్వారా మనము ఈ యొక్క దిగుబడిని పెంచుకోవడం జరుగుతుంది. సో ఈ విధానంలో ఏంటంటే మనకు ఒక మొక్కకు 10 నుంచి 12 కాయలు వచ్చినప్పటికీ మనకు 10 నుంచి 12 క్వింటాల వరకు దిగుబడి తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సో మనకి ఎక్కడైతే బలం తక్కువగా ఉండే నేలలు, వర్షాధారపు నేలలు, తేలిక నేలలు, సో ఇలాంటి నేలల్లో మనకి సాధారణంగా 4 నుంచి 6 క్వింటాల వరకు మాత్రమే దిగుబడి వస్తుంది ఈ మధ్యకాలంలో చూసినట్లయితే. సో ఇలాంటి పరిస్థితుల్లో మనము ఈ దిగుబడిని 10 నుంచి 12 క్వింటాల వరకు పెంచుకోవాలనే ఉద్దేశంతో ఈ మొక్కల సంఖ్యని పెంచుకోవడం ద్వారా మనం దీన్ని సాధించుకునే అవకాశం ఉంటుంది. ఈ యొక్క కలుపు యాజమాన్యంలో మనం విత్తుకున్న తర్వాత సాధారణ పత్తి సాగుకైతే ఎలాగైతే మనము పెండిమిథలిన్ ఒక ఎకరాకు ఒక 1.2 లీటర్లు కలుపు మందును ఒక 200 లీటర్ల నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకుంటాము. అలానే ఈ విధానంలో కూడా మనము విత్తిన 48 గంటల లోపు ఈ పెండిమిథలిన్ పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో విత్తిన తర్వాత 20-25 రోజులు లేదా పత్తి పంట 2 నుంచి 4 ఆకుల దశలో ఉన్న సమయంలో మనకి ఎక్కడైతే వెడల్పాకు కలుపు ఎక్కువగా గమనించినట్లయితే ఈ పైరిథియోబాక్స్ సోడియం అనే కలుపు మందుని 250 mlని ఒక 200 లీటర్ల నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క వెడల్పాకుని సమర్థవంతంగా నిర్మూలించుకోవచ్చు. ఎక్కడైతే కొన్ని ప్రాంతాల్లో గడ్డి జాతి కలుపును కనుక మనం పత్తి పంటలో గమనించినప్పుడు సో దానికి మనం కెజలోపాపిథెల్ అనే కలుపు మందుని ఒక 400 mlని 200 లీటర్ల నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే దీన్ని నివారించుకునే అవకాశం ఉంటుంది. అయితే కొంతమంది రైతులు ఈ గడ్డి జాతి కలుపు మరియు వెడల్పాటి కలుపు రెండూ కలుపు కనుక ఉన్నట్లయితే సో దీనికి మనకు పైరిథియోబాక్స్ సోడియం ప్లస్ కెజలోపాపిథెల్ రెండు కలిపిన కలుపు మందు ఇట్వీడ్ మ్యాక్స్ అనేది అందుబాటులో ఉంది. ఇది 400 ml 200 లీటర్ల నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క కలుపును సమర్థవంతంగా నిర్మూలించుకునే అవకాశం ఉంటుంది. దీంతోపాటు ఈ యొక్క అధిక సాంద్రత పత్తి సాగులో ఎరువుల యాజమాన్యం కనుక చూసినట్లయితే ఒక ఎకరాకు సిఫారసు చేయబడిన ఎరువులు 100 కిలోల యూరియా, దాంతోపాటు 3 బస్తాల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, ఒక 40 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాషియం అందించాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం భాస్వరం ఎరువులు అంటే 3 బస్తాల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్లు మనం దిక్కులోనే వేసుకొని విత్తుకోవాల్సిన అవసరం ఉంటుంది. నత్రజని మరియు పొటాష్ ఎరువులు కనుక చూసినట్లయితే పత్తి విత్తిన 20 రోజుల తర్వాత 40 రోజులకు ఒకసారి, 60 రోజులకు ఒకసారి, 80 రోజులకు ఒకసారి అంటే పంట విత్తిన తర్వాత 4 సార్లు ప్రతిసారి 25 కిలోల యూరియా, ఒక 10 కిలోల పొటాషియం కనుక కలిపి మనం వేసుకున్నట్లయితే ఈ అధిక సాంద్రత పత్తి విధానంలో మొక్కల సంఖ్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎరువుల వినియోగ సామర్థ్యం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా అధిక సాంద్రత పత్తి సాగులో మనము తక్కువ పట్ట కాలం కలిగి తక్కువ ఎత్తు పెరిగి కంపాక్ట్ వెరైటీస్ని, కంపాక్ట్ హైబ్రిడ్స్ని మనం ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ విధానంలో ఏంటంటే మనము మొక్కను ఎక్కువ ఎత్తు పెంచకుండా ఒక 80 నుంచి 100 సెంటీమీటర్ల ఎత్తులోనే మొక్క ఎత్తు పెరిగే విధంగా చూసుకొని మొక్కల సంఖ్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనం మొక్కల ఎత్తుని మనం నిరోధించడానికి ఈ యొక్క పెరుగుదలను నియంత్రించే హార్మోన్లైన మెపిక్వాట్ క్లోరైడ్ని మనం పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పంట విత్తిన 40-45 రోజుల తర్వాత 1 ml మెపిక్వాట్ క్లోరైడ్ 1 లీటర్ నీటిలో కలుపుకొని సో మనం పిచికారీ చేసుకున్నట్లయితే మనం పంట ఎత్తుని నిరోధించుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు 60-65 రోజులకు ఒకసారి కూడా మనకు ఒక 1.5 ml మెపిక్వాట్ క్లోరైడ్ 1 లీటర్ నీటిలో కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే కూడా మన రెండోసారి మనం పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ యొక్క పెరుగుదలను నియంత్రించుకునే అవకాశం ఉంటుంది. అయితే కొన్నిసార్లు మనకు అధిక వర్షపాతం కనుక సీజన్లో కురిచినప్పుడు పత్తి పంట పెరుగుదల అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్నిసార్లు అవసరమైన సందర్భాల్లో మూడోసారి కూడా ఈ యొక్క మెపిక్వాట్ క్లోరైడ్ని 2 ml 1 లీటర్ నీటి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే కూడా ఈ యొక్క పెరుగుదలను మనం నియంత్రించుకునే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే మనం పెరుగుదలను నియంత్రించుకుంటే ఈ పూత అంతా గూడ అంతా కూడా ఒకేసారి పక్వానికి రావటం, ఒకేసారి కాయలుగా కన్వర్ట్ కావటం, ఈ కాయల బరువు కూడా ఒకేసారి ఉండటం, సో ఒకేసారి కోతకు రావటం అనేది జరుగుతుంది. అందువల్ల ఈ అధిక సాంద్రత పత్తి సాగులో మనం ఒకేసారి పక్వానికి వచ్చి ఒకేసారి మనం పత్తి తీసుకునే అవకాశం ఉంటుంది. కొంత ఏదైనా మిగిలితే రెండోసారి కూడా మనం పత్తి తీసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ అధిక సాంద్రత పత్తి సాగు తీసుకోవడానికి ప్రధాన ఉద్దేశం యాంత్రీకరణ. ముఖ్యంగా ఇందులో మనకు 2 రకాల యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. ఒకటి మనకి విత్తుకునేటప్పుడు వ్యాక్యూమ్ ప్లాంటర్స్, దీన్నే న్యూమాటిక్ ప్లాంటర్స్ అంటాము. ఈ యొక్క వ్యాక్యూమ్ ప్లాంటర్ ద్వారా మనం విత్తుకున్నట్లయితే సరైన దూరంలో మనకు మొక్కల సంఖ్యను పెట్టుకునే అవకాశం ఉంటుంది. సో ఈ కూలీల కొరతను అధిగమించడానికి మనం ఈ యొక్క పత్తి ఏరడానికి కూడా ఈ యొక్క పత్తి తీసే యంత్రాలను అందుబాటులోకి తీసుకురావడానికి ఈ అధిక సాంద్రత పత్తి సాగులో విత్తుకున్నట్లయితే సో ఒకేసారి పక్వానికి వస్తుంది. కాబట్టి రాబోయే కాలంలో మనం ఈ యొక్క పత్తి తీసే యంత్రాల ద్వారా కూడా మనం ఒకేసారి విత్తుకునే అవకాశం ఉంటుంది. ఈ అధిక సాంద్రత పత్తి సాగులో ముఖ్యంగా లాభాలు కనుక మనం గమనించినట్లయితే మనము పంటను 135 నుంచి 150 రోజుల్లో అంటే మనము దగ్గరగా 150 రోజుల్లోనే పంట కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే నవంబర్ నెల చివరిలోపు మనం పంటను కంప్లీట్ చేసుకొని రెండో పంటలైన వేరుశనగ లేదా మొక్కజొన్న పంటలను సరైన సమయంలో విత్తుకునే అవకాశం ఉంటుంది. గులాబీ రంగు పురుగును తాకిడిని నివారించుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఈ యొక్క యాంత్రీకరణకు అనుకూలంగా ఉంటుంది. సో దీంతో మనకి ఈ యొక్క
తేలిక నేలల్లో బలం తక్కువగా ఉండే ఈ యొక్క వర్షాధారపు పత్తి పండించే భూముల్లో మనం అధిక దిగుబడి సాధించుకోవడానికి ఈ యొక్క అధిక సాంద్రత పత్తి సాగు అనేది ఎంతో ఉపయోగపడుతుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. భారతీయ నూనె గింజల పరిశోధనా సంస్థ సహకారంతో సేవాస్ఫూర్తి సంస్థ రైతులకు సేవలందిస్తోంది. ముఖ్యంగా గిరిజన రైతులకు నువ్వులో అధిక నూనె దిగుబడినిచ్చే రకాలను అందించి దిగుబడుల పెరుగుదలకు సహకరిస్తోంది. సేవాస్ఫూర్తి ఫౌండేషన్ సంస్థ గతేడాది నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం భవాపూర్ తండా గ్రామంలో నువ్వు సాగుకు తోడ్పాటును అందించింది. సాగు నుంచి కోత వరకు అన్ని యాజమాన్య పద్ధతులపైన అవగాహన కల్పించింది. అందులో భాగంగానే ఈ ఏడాది సాగుకు ముందు గ్రామంలోని రైతులందరూ భూసార పరీక్షలు చేసేలా అవగాహన కల్పించింది. ఏసంగి పంట మేము నువ్వులు వేసుకుంటూ వస్తున్నాము. ప్రతిసారి నువ్వు పంట వేస్తుంటాము. అయితే గతేడాది మాకు సేవాస్ఫూర్తి ఫౌండేషన్ వారు తోడయ్యారు. వారి సహకారంతో నూనె గింజల సంస్థ, భారతీయ సంస్థ, హైదరాబాద్ వారు మా గ్రామాన్ని నూనె గింజల ప్రయోగానికి ఎంపిక చేయడం జరిగింది. వారు వ్యవసాయ శాఖ తరఫున మరియు ఈ సేవాస్ఫూర్తి ఫౌండేషన్ వారి తరఫున మా గ్రామాన్ని ఎంపిక చేయడం జరిగింది. అయితే వారు గత సంవత్సరం మాకు నువ్వులు అనేటివి ఉచితంగా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు సస్యరక్షణ చర్యల కొరకు, చీడపీడల కొరకు పిచికారీ చేయించడం జరిగింది. కొత్త పద్ధతుల ప్రకారం డ్రోన్ ద్వారా చేయించడం జరిగింది. మేము చేసుకోవడానికి మాకు పిచికారీ డబ్బలు కూడా ఇవ్వడం జరిగింది. పోయినసారి మాకు దిగుబడి మంచిగా రావడం జరిగింది. ఈ సంవత్సరం కూడా వారు మా గ్రామం లోపల ముందుకు వస్తున్నారు గ్రామాన్ని ఎంపిక చేసుకోవడానికి కొరకు. అందులో భాగంగా అందరము అంటే 100% కడపలు కూడా మట్టి నమూనాలు తీయడం జరిగింది. మట్టి నమూనాలు తీసి భారతీయ నూనె గింజల సంస్థ వారు హైదరాబాద్ వారికి అందిస్తున్నాము. ఎటువంటి లోపాలు ఉన్నాయి భూమి లోపల, ఎటువంటి ధాతువుల్ని మేము అందించాలి, మరి ఇంకా సస్యరక్షణ చర్యల కొరకు మీటింగ్లు ఏర్పాటు చేస్తామంటున్నారు. ఇప్పటి నుంచే మేము కార్యాచరణను ప్రారంభిస్తున్నాం మా గ్రామం లోపల. ఈ సంవత్సరము నువ్వుల పంట ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాం కానీ మాకు దిగుబడి అనగా ఏమీ వస్తలేదు. ఇప్పుడు వ్యవసాయం కొరకు సార్లు వచ్చిండ్రు, మాకు అడుగుతుండ్రు నువ్వులు ఎట్లా వేయాలి, ఏ ఎరువులు వాడాలి, మా భూమిలో లోపు ఏముందని మట్టి పరీక్ష కోసం ఇప్పుడు వరకు ఎవరు రాలే. ఇప్పుడు సార్లు వచ్చిండ్రు, సార్లు మట్టి పరీక్ష కోసం మట్టి తీసుకెళ్తుండ్రు. ఎందుకంటే ఆ భూమి లోపల ఏ లోపాలు ఉన్నాయి, ఎందుకు పంట బాగా పండుతలేదు, అందుకోసం సార్లు తీసుకెళ్తుండ్రు. ఇది వ్యవసాయం గురించి మాకు కొత్త కొత్త విషయాలు తెలియజేయడానికి సార్లు వచ్చిండ్రు. ఎందుకంటే మనకు పంట తక్కువ పండుతున్నది, పెట్టుబడి ఎక్కువ పెడుతున్నాము, పంట ఏమో తక్కువ పండుతున్నది. అందుకోసము మనము ఈ భూసార పరీక్ష అనేది సార్లు మొదటిసారి మనకు పరీక్ష చేస్తున్నారు. ప్రతి రైతు పొలం నుంచి మట్టి నమూనాలను సేకరించి భూసార పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ఫలితాల ఆధారంగానే ఎరువులు, రసాయన మందులను వాడేలా వారికి అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు. నూనె గింజల సాగును ప్రోత్సహించడంలో భాగంగా గత సీజన్లో మనము బాబాపూర్ తండా, ఖానాపూర్ మండలం, నిర్మల్ జిల్లాను ఎంపిక చేసుకోవడం జరిగింది. ఇక్కడ భారతీయ నూనె గింజల పరిశోధన స్థానం వారి సహకారంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి రైతులకు నాణ్యమైన విత్తనము JCS 1020 అనే రకం విత్తనం ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ప్రారంభ దశలో వచ్చే సస్యరక్షణ నివారణలో భాగంగా కొన్ని పురుగు మందులు మీకు అందించి కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. ముఖ్యంగా పంటలు ప్రారంభ దశలో భూమి లోపాలను సవరించుకునే విషయంలో భాగంగా భూసార పరీక్షలు గ్రామం మొత్తము చేయాలనే ఉద్దేశంతో ప్రతి రైతుకు మనము ఈ అవగాహన కార్యక్రమాలు అలాగే మట్టి తీసే విధానంపై శిక్షణ ఇవ్వడం జరిగింది. వీటిని మనము పరీక్ష చేసి మళ్ళీ వీరికి భూసార పరీక్ష పత్రాలు అందించి లోపాలు సవరించుకునే మార్గాలు కూడా వీరికి చెప్పి భవిష్యత్తులో భూమి ద్వారా ఎలాంటి సమస్యలు రాకుండా సరైన ఎరువులు సిఫార్సు చేయడం అనేది జరుగుతుంది. జాతీయ నూనె గింజల పరిశోధన సంస్థ మరియు సేవాస్ఫూర్తి అనేటువంటి స్వచ్ఛంద సంస్థ ప్రయోగాత్మకంగా నూనె గింజల దిగుబడులు ఎట్లా పెంచాలా అనేది ఒక ముఖ్యమైనటువంటి విషయం తీసుకొని వీళ్ళు సమగ్ర సస్యరక్షణ పద్ధతులు రైతులకు నేర్పడం, అంతేకాకుండా మంచి యాజమాన్య పద్ధతులను నేర్పి అధిక దిగుబడులు సాధించే విధంగా ఈ సేవాస్ఫూర్తి ఫౌండేషన్ మన ప్రాంతంలో పనిచేస్తా ఉంది. దానికి రైతుల నుంచి కూడా మంచి స్పందన వచ్చింది. భూసార పరీక్షల ఫలితంగా నేలసారం తెలుసుకుని తగినంత పోషకాలను అందించవచ్చని, తద్వారా సాగు ఖర్చులు తగ్గించుకునే అవకాశం ఉంటుందని అంటున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు.
ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.